ఓం శాంతి. 26/6/2022. ఈరోజుటి అవ్యక్త మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. సంగమయుగ తపస్వీ రాజులు. నేను ఆత్మను, తపస్వీ రాజును, స్వరాజ్య అధికారిని. ఆత్మనైన నేను నా సర్వ కర్మేంద్రియాలను నా అధీనములో ఉంచుకున్నాను. వర్తమాన తపస్సు ద్వారా నా భవిష్య రాజ్య భాగ్యము ప్రాప్తించుచున్నది. శివబాబా, నేను తపస్వీ రాజును. నా భాగ్యము శ్రేష్టాతి శ్రేష్టముగా ఉన్నది. ఎవ్వరికీ లభించని భాగ్యము నాకు లభించింది. భాగ్య విధాత అయిన శివ్ బాబానే నేను పొందుకున్నాను. శివ్ బాబా, మీరు నన్ను మీ వారిగా చేసుకున్నారు. నేను భాగ్య విధాత, సర్వభాగ్యాలను పొందుకుంటున్నాను. శివబాబా, నేను మీ వాడిని, మీరు నా వారు. నేను ఇదే స్మృతిలో ఉంటూ తపస్వీ రాజుగా అయ్యాను. భాగ్య విధాత శివ్ బాబా నా వాడయ్యాడు. నేను స్వరాజ్య అధికారిని. భవిష్య విశ్వరాజ్యాన్ని పొందుతాను. నేను రాజ్యాధికారి పుత్రుడను. శివబాబా, మీరు నన్ను బానిస నుండి అధికారిగా మార్చివేశారు. నేను సర్వశక్తివంతుని సంతానమును. నేను అధికారిని.
నేను తపస్వి రాజును. నా అర్ధకల్పపు బానిసత్వపు సంస్కారాలను పూర్తిగా సమాప్తము చేశాను. నేను స్వరాజ్య అధికారిని. చైతన్యమైన రాజును. శివబాబా, నేను నిరంతరము మీ స్మృతిలో ఉండే శ్రమను చేస్తున్నాను. మీ స్మృతిలో ఉంటూ ఆనందాన్ని జరుపుకుంటున్నాను. నిరంతరము జ్ఞాన డాన్సును చేస్తున్నాను. మీ మహిమలను పాడుతున్నాను. శివబాబా, మీ స్మృతి నాకు మనోరంజకముగా ఉన్నది. నేను తపస్వి రాజును. సంతోషంగా జ్ఞాన డాన్సును చేస్తున్నాను. నేను నా ఆది స్వరూపములో స్థితమై ఉన్నాను. బాప్ సమాన్గా ఉన్నాను. తపస్సులో నా అనాది దైవీ గుణాలను ఎమర్జ్ చేసుకున్నాను. శివబాబా, నేను హృదయపూర్వకముగా మీ మహిమాగానాన్ని ఆలపిస్తున్నాను. ఈ హృదయాలాపన అత్యంత సులువైనది. నేను బుద్ధి ద్వారా జ్ఞాన డాన్సును చేస్తున్నాను. ఈ నృత్యము కూడా చాలా సులభముగా ఉంది బాబా. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. నా సర్వ బాధ్యతలను మీకు అప్పచెప్పాను. చేసి చేయించే శివబాబా, మీరు నా వారయ్యారు. నేను నా తలపై ఎటువంటి బరువును మోయడమే లేదు. నేను నిమిత్తముగా ఉన్నాను. నా శ్రేష్ఠ భాగ్యాన్ని
తయారు చేసుకుంటున్నాను. శివబాబా, ఈ సేవ, ఈ స్థూల కర్తవ్యాలు అన్నీ మీవే. సర్వ బాధ్యతలు కూడా మీవే. నేను నిమిత్తముగా ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నాను. నా తలపైనున్న భారాన్ని పూర్తిగా దించుకున్నాను. సర్వశక్తివంతుడైన శివబాబా, మీరు ఎల్లప్పుడూ నా తోడుగా ఉన్నారు. నేను ఏ విషయము గురించి ఆలోచించి భారముగా కాను. శివబాబా, నేను ఎప్పుడు నా బాధ్యత అని భావించి పొరపాటును చేయను. నేను బ్రాహ్మణ జీవితంలో తేలికగా ఉంటూ జ్ఞాన డాన్సును చేస్తున్నాను. మీ మహిమ గీతాలను పాడుతున్నాను. నేను వాచా సేవను, కర్మణ సేవను ఆటగా ఆడుతున్నాను. సేవ నాకొక ఆటవలే ఉంది బాబా. నేను ప్రతి సేవలోనూ పూర్తి బాధ్యతను మీపై మోపి నేను తేలికదనాన్ని అనుభవం చేస్తున్నాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఆటను ఆడుతున్నట్టుగా సేవను పూర్తి చేస్తున్నాను. నేను చురుకుగా ప్రతి సేవను చేస్తున్నాను. నేను ఎప్పుడు సేవ అనే ఆటలో అలసిపోను. శివబాబా, మీరిచ్చిన సర్వ ఖజానాలను విశ్వసేవలో ఉపయోగిస్తున్నాను. యోగ ప్రయోగము ద్వారా
జ్ఞాన ఖజానాను, సంకల్పాల ఖజానాను పెంచుకుంటున్నాను. శివబాబా, నేను సంకల్పాల ఖజానాను తక్కువగా ఖర్చు చేస్తూ ఎక్కువగా ప్రాప్తిని పొందుకుంటున్నాను. తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత లభించుచున్నది. శివబాబా, నేను సాకార బ్రహ్మబాబా వలె తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందుతాను. నా సమయాన్ని, సంకల్పాలను పొదుపు చేస్తూ ఇతరుల సేవలో ఉపయోగిస్తున్నాను. నా సమయాన్ని కేవలము నా కొరకే వెచ్చించక ఇతరుల సేవలో ఉపయోగిస్తున్నాను. శివబాబా, నేను యోగ ప్రయోగము ద్వారా బేహద్దు ప్రాప్తిని పొందుతున్నాను. నా ప్రతి ఖజానాను విశ్వ సేవ పట్ల ఉపయోగిస్తున్నాను. వాచా ద్వారా మరియు కర్మణ ద్వారా తక్కువ ఖర్చును, ఎక్కువ సఫలతను పొందుతున్నాను. శివబాబా, మీరు చేసిన అద్భుతముతోనే నేను 1కి 10 రెట్ల ప్రాప్తిని పొందుతున్నాను. నేను మీ వలె అద్భుతము చేసి చూపిస్తున్నాను. నేను తపస్వి రాజును. ఉమ్మంగ ఉత్సాహముతో సఫలతను పొందుతున్నాను. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సర్వ ఖజానాలను ఉపయోగిస్తున్నాను. శివబాబా, నేను ఈ తపస్య సంవత్సరములో విశ్వసేవ కొరకు నా సర్వ ఖజానాలను
ఉపయోగిస్తున్నాను. పూర్తి విశ్వములో శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తున్నాను. సర్వాత్మల పరివర్తన నా బాధ్యతయే. నేను యోగ ప్రయోగము ద్వారా నా సర్వ ఖజానాలను విశ్వసేవలో ఉపయోగిస్తున్నాను. శివబాబా, నేను మీ సహయోగి బిడ్డను. నిరంతరము యోగ ప్రయోగాన్ని చేస్తున్నాను. అసంభవాన్ని సంభవముగా చేస్తున్నాను. శివబాబా, పరిస్థితులు నాకొక ఆటగా అనిపిస్తున్నాయి. విఘ్నముగా అనిపించటం లేదు. పరిస్థితులు అనే బంతితో ఆడుకుంటూ నేను అవలీలగా కాలితో తంతున్నాను, ఆడుకుంటున్నాను. ఒక్కొక్క పరిస్థితి అనే బంతితో ఆడటంలో చాలా మజా వస్తూ ఉన్నది బాబా. పరిస్థితులనే ఫుట్బాల్ని చూసి నేను ఎప్పుడు తికమక చెందను. విఘ్నాలనే ఫుట్బాల్స్ వస్తూ ఉంటాయి. ఇదేమి కొత్తది కాదు అనే పాఠాన్ని పక్కా చేసుకున్నాను. శివబాబా, నేను సేవలో నిమిత్తముగా ఉంటూ సేవ అవకాశాన్ని తీసుకుంటాను. నేను పూర్తి ప్రపంచంలోనే సింపతి అనే సంపదను కలిగి ఉన్నాను. నేను మాస్టర్ దయాసాగరుడను. సర్వాత్మలపై బేహద్దు దయను కలిగి ఉన్నాను. పూర్తి విశ్వము నా ఈశ్వరీయ పరివారము. నేను సర్వాత్మలపై దయాభావనను కలిగి ఉన్నాను. తనువు, మనసు, ధనముల
సహయోగాన్ని అందిస్తున్నాను. నేను తపస్వి రాజును. అత్యంత శ్రేష్టమైన ఆత్మను. యోగ ప్రయోగము ద్వారా తక్కువ ఖర్చుతో శ్రేష్టమైన సఫలతను అనుభవం చేస్తున్నాను. శివబాబా, నేను మీ వాడిని. మీరు నా వారు. నేను ఈ తపస్సులో నిమగ్నమై ఉన్నాను. నేను తపస్వి రాజును. సంతోషముగా జ్ఞాననాట్యమును చేస్తున్నాను. మీ గుణాలను గానము చేస్తున్నాను. నేను స్మృతి స్వరూప బిడ్డను. నా ముఖము మరియు నడవడిక ద్వారా సర్వులకు భాగ్యరేఖను సాక్షాత్కారము చేయిస్తున్నాను. నేను శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను. శివబాబా, నేను అనాది పిత అయిన మీ నుండి అలౌకిక జన్మను పొందుకున్నాను. నా జన్మ భాగ్య విధాత శివబాబా ద్వారా జరిగింది. నేను భాగ్యశాలిని. నా శ్రేష్ఠ భాగ్యాన్ని మననము చేస్తూ హర్షితముగా ఉన్నాను. నేను అంతర్ముఖి గుహలో కూర్చొని ఉన్నాను. నా లైట్ మైట్ స్వరూపములో స్థితమై ఉన్నాను. నేను యోగయుక్త ఆత్మను. ఓం శాంతి.